వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో గజ్జల నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో సత్తెనపల్లి రూరల్ మండల పరిధిలోని పెదమక్కిన గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ సహజంగా యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రమే హాస్పిటల్ కు వెళ్లే అలవాటు గ్రామీణ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఉచిత మెడికల్ క్యాంప్ గ్రామంలో జరుగుతున్నప్పుడు క్యాంపుకు వచ్చి పరీక్షలు నిర్వహించుకుంటే రోగ నిర్ధారణ అవుతుంది. తద్వారా వైద్యం త్వరితగతిన అందించబడుతుందని తెలిపారు. ఈరోజు సత్తెనపల్లి మండలం పెదమక్కిన గ్రామంలో గజ్జల నారాయణమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో గజ్జల భార్గవరెడ్డి గారు అంటే భార్గవరెడ్డి గారి నాయనమ్మ గారు ఆ ట్రస్ట్ పేరుతో ఈ రోజున ఈ గ్రామంలో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది. సహజంగా ఏదైనా జబ్బు చేసినప్పుడు అర్జెంట్ అయినప్పుడు మాత్రమే మనం హాస్పిటల్కి వెళ్ళేటట్టున ఆర్థోపెడిషియన్ అనేకమైనటువంటి ఆపరేషన్లు చేశారు. దాంతోపాటుగా వారికి హాస్పిటల్లో అన్ని జబ్బులకి కూడా వైద్యం చేసేటటువంటి డాక్టర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రాథమికంగా చేసుకుని దానికి మందులు తీసుకుని ఇంకా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటే హాస్పిటల్కి కూడా వెళ్తే అక్కడ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. దీన్ని పెదమక్కిన చుట్టుపక్కల గ్రామ ప్రజానీకం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎంత పవర్ వాడుతున్నావు? ఇంతకుముందు ఎక్స్రే ఉంది ఇచ్చారు. ఎక్కడ తీయించారు? ఎన్నో ఎక్స్రే తీయించి సరే ఎక్స్రే తీద్దాం. మళ్ళీ రండి హాస్పిటల్ వీలు చూసుకోండి. హాస్పిటల్ పొలంలోకి వెళ్ళిపోయి గట్టి పనులు చేసి ఇక